దానికి చట్ట బిల్లు అక్కర్ల ప్రత్యేకించి. ఇప్పుడు కూడా వీళ్ళు నోటిఫై చేయాలి అమరావతి 29 గ్రామాల విజయవాడ గుంటూరు అన్నది కలిపి నోటిఫై చేసేసారనుకోండి ఇక జగన్కి ఛాన్స్ లేదు. కలపలేదనుకోండి జగన్కి ఛాన్స్ ఇచ్చినట్టు. ఈ 3 ఏళ్ల పాటు ఇదే ఒక పోరాటమా వీళ్ళకి వైసీపీకి అజెండాగా ఎంచుకోవడం ఒక టాపిక్ అండి. వాళ్ళ టాపిక్ అంతా కూడా ఇక్కడ దోపిడీ జరుగుతోంది. ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఇదివరకు ఏం విమర్శించేది అదిగో అక్కడ ల్యాండ్ గొడవ ఇక్కడ ల్యాండ్, ఇప్పుడు దాని తాతలు తయారవుతున్నారు. నేను అక్కడ ఒక మాజీ ఆర్డీఓ ఆస్తిని నొక్కేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటే ఆ వీడియో ఆడియోలతో సహా వచ్చినాయి కదా. చివరికి మాజీ జడ్జి గారిని చంపేయడానికి రెక్కి చేశారు. ఆ స్థాయికి మనం తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇంకా అట్లాంటి రౌడీజాలు ఇప్పుడు వాళ్ళు రాశాడు జ్యోతోడే విశాఖపట్నం 600 కోట్లు నొక్కేస్తున్నాడు. ఇంకో చోట మొన్న ఎక్కడో రాశారు ఎవడికి వాడు నిలువునా దోచుకుపోతుంటే జనాలు ఇంకెక్కడికి పోవాలా. ఇక్కడ ఎంతసేపటికి ఇది డైవర్ట్ చేస్తా కాసేపు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన వర్కౌట్ కాదు కదా. ఇవన్నీ టాపిక్స్ వస్తాయి అంతేగాని అందులో రాజధాని ఒక పార్ట్. ఉట్టి రాజధాని కోసం ఓటేస్తారా జనాలు? అది ఉండదు. కానీ అసలు ఈయన పోరాటం చేయాల్సింది ఇదేనా అనేది ఇక్కడ ప్రశ్న. అంతే అవినీతి మీద వదిలేసి మేము మావుగారినో లేదంటే విజయవాడ ఇప్పుడు అసలు అతను ఏం పోరాడుతున్నానని చెప్పలేదే. తన వైఖరి ఏంటని అడిగారు ప్రెస్, చెప్పాడు అంతే. అంతే సింపుల్. నా వైఖరి ఇది, ఒపీనియన్ ఇది. అది డిబేట్ జరుగుతుంది. వీటికంటే అది డిబేట్ జరుగుతుంది. అదే కదా. ఎందుకని పోరాటాలు ఇవి వచ్చేటప్పటికి జనాలు ఎవరికాడి వ్యక్తిగతం, అంతే. అది వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధించి అంటే ముందు వెటకారం చేసి